కోల్కతా ఈ పేరు వినగానే దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ వార్తతో ప్రతి ఒక్కరి హృదయం నీరైపోయింది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర వేడుకలు జరుపుకున్న మనకు మరుసటి రోజు ఈ వార్త వినగానే ఎక్కడొచ్చింది ఈ దేశానికి స్వాతంత్ర్యం అనిపించింది. నిజమైన స్వాతంత్ర్యం అనగానే మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట మనకు జ్ఞాపకం రావాలి. స్త్రీమూర్తి అర్ధరాత్రి నడి రోడ్డుపై ఒంటరిగా తిరిగిన నాడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు ఆ మహానుభావుడు. కానీ స్త్రీలకు నేడుందా ఈ స్వేచ్ఛ? నడి రోడ్డుపై ఒంటరిగా తిరగడం అన్న మాట పక్కన పెడితే 4 గోళ్ల మధ్య సెమినార్ హాల్లోనే స్వేచ్ఛ లేకపోతే ఇంకెక్కడిది స్త్రీలకు రక్షణ? ఇలాంటివి అరికట్టాలన్నా, ఇంకొకటి ఇలాంటి అత్యాచారం చేయాలన్నా వెన్నులో వణుకు పుట్టే చట్టం ప్రభుత్వం తీసుకురావాలి. అప్పటి వరకు ఈ పోరాటం ఆపకూడదు. వీ వాంట్ జస్టిస్.